చేస్తుంటే అలుపు సలుపేమున్నది. ఏంటో అందరూ పనులు చేస్తే సలుపేమి ఉండదు అంటారు. నాకేట ఎక్కడెక్కడ పట్టేస్తానే. ఎంత తొందర పని చేసుకుని బేగ 9:30 కల్లా వెళ్ళిపోవాలి. పెద్ద షో చూడాలి. అవును, పెద్ద షో అయిపోయింది కదా. సర్లే, సీరియల్ అన్న చూసుకుందాం. ఏం చేస్తాం? ట్రింగ్ 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 ట్రింగ్. ఈ ఫోన్ ఒకటి ఈవిడేటి ఇప్పుడు చేస్తుంది ఫోను. ఎత్తపోతే పంపొచ్చేద్దాం. హలో హలో, అమ్మగారు చెప్పండి. అమ్మగారు, వడ్డీ కట్టు 4 రోజులు అవుతుంది. ఎప్పుడు కడతావు? అమ్మగారు ఈ నెలలో కట్టేస్తాను. అమ్మగారు, వడ్డీ కట్టకపోతే మీ పిల్లల్ని పనికి తీసుకెళ్ళిపోతాను. అమ్మగారు ఈ నెలలో ఇచ్చేస్తాను. అమ్మగారు, మా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళకండి. 4 రోజుల్లో నువ్వు వడ్డీ కట్టేయాలి. అమ్మగారు కట్టేస్తాను. అమ్మగారు, ఈ ఫోన్లు గోల ఒకటి ఎక్కువైపోయింది. ఈవిడేమో వడ్డీ కట్టమంటుంది. మళ్ళీ ఫోన్లో వస్తే నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం? సర్లే, మా ఫ్రెండ్ ఒక పని చెప్పింది, అక్కడికి వెళ్దాం. గుండెల్లో ఏసయ్యా, కళ్ళల్లో ఏసయ్యా. అమ్మో, ఇంత పాడిస్తే నా గొంతు ఏమైపోయిందో ఏంటో. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా నువ్వు? అమ్మగారండి, దండాలండి. దండాలు మా దండాలు. ఫ్రెండ్ ఎక్కడో పని ఉందని చెప్పింది. ఇక్కడ పని దొరుకుద్దా? ఉందమ్మా. అమ్మగారు, మరి జీతం ఎంత ఇస్తారు అమ్మగారు? జీతమా? 150 ఇస్తా. అమ్మో, 150? అంతెందుకు అమ్మగారు? కొంచెం చూసి అమ్మగారు, నాకు 2 పిల్లలు ఉన్నారు. నీ మొహానికి అదే ఎక్కువ లేపో. సర్లే అమ్మగారు, రేట్ చేయమంటారు చెప్పండి. టీ పెట్టుకురాపు. అలాగేనా అమ్మగారు? లేచే ప్రతి ఉదయం పాడే నా ప్రాణం, పతిలముగా కాచే ప్రభువే నా లోకం. నా 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 నా. అమ్మగారు, ఏంటి పాట? మా హీరోదేగా? ఆ దేవుడి పాటే. దేవుడిదా? సర్లేండి, మీకో టీయే నాకో టీ ఎంగోండి. ఎంత పని చేసావే? నేనే చేసిన అమ్మగారు. టీలు ఎగలేని పడ్డ ఏంటి? దేవుగా ఎగలేవి? నేను టీ నాకు ఒకదానికే పెట్టుకురమ్మన్నా, నీకు కూడా కాదు. అయ్యో, అదేంటి అమ్మగారు, టీ పెట్టుకురమ్మన్నారు, నాకు పెట్టుకొచ్చాను. నీ మొల నాకు పాలు వేస్ట్, షుగర్ వేస్ట్, డికాషన్ వేస్ట్, నీళ్ళు వేస్ట్, దాని తోడని సబ్బు కూడా వేస్టే. అదేంటి అమ్మగారు అలాగంటారు? మరి టీ తాగాలనిపిస్తే ఏడు చేయమంటారు? నీకు అంతగా టీ తాగనిపిస్తే మన హెచ్పిఎం మినిస్ట్రీలో మసాలా టీ పెడుతున్నారంటే వెళ్ళి తాగరాపో. వద్దులే అమ్మగారు, మీరే పీస్తున్నారు, వాళ్ళు మీరే తాగియండి వెళ్ళి. ఇప్పుడు ఏడు చేయమంటారు అమ్మగారు మరి? వెళ్ళిపో ఇక్కడి నుంచి ముందు. ఇదిగోండి, మీరు వద్దు, మీ టీ వద్దు. పో పో. ఏంటో ఇక్కడ పని కుదరలేదు. సర్లే, ఇంకో పని చూసుకుందాం. కోడలి పిల్ల, ఏం చేస్తున్నావు? అత్తయ్య గారు, సుఖీ బావ, సుఖీ బావ. చెప్పండి అత్తయ్య గారు. ఈరోజు వంట ఏం చేస్తున్నావు మరి? చెప్పండి అత్తయ్య గారు, మీరు చెప్తే చేసేస్తా. అమ్మనా కోడలా? అయ్యో, అమ్మగారండి, అమ్మగారండి. అత్తయ్య ఎవరు అడుక్కునే వాళ్ళ గొంతులో ఉంది, ఒకసారి వెళ్ళి చూసొస్తా. అమ్మగారండి, దండాలండి. ఎవరమ్మా నువ్వు? ఇక్కడ మా ఫ్రెండ్ పని ఉందని చెప్పింది. ఇక్కడ పని దొరుకుద్దని వచ్చానమ్మా. పని కోసం వచ్చావా? ఇంకా పాచర్ల కోసం వచ్చావేమో అనుకున్నా. పాచర్లు అంట, మన ఫేస్ కి అలాగ ఉంది వాల్యూ. సరే ఆగు, మా అత్తయ్య గారిని అడిగి చెప్తా. అలాగే అమ్మగారు. అత్తయ్య గారు, ఆశీస్సులు. ఎవరో పని కోసం వచ్చారంట. పిలువు అమ్మాయి వెళ్ళి. ఏ అమ్మాయి ఇట్రా. అసలే అమ్మాయికి రాలేదు, నీకేం మాట్లాడాలి? అమ్మగారండి, దండాలండి. మీకేనండి దండాలు. అమ్మగారు, మరి మా ఫ్రెండ్ ఎక్కడో పని ఉందని చెప్తే వచ్చాను. మరి ఇక్కడ పని దొరుకుద్దా? టైంకి వస్తావా? అమ్మగారు వచ్చేస్తారండి టైంకి. చెప్పిన వాళ్ళల్లో చేస్తావా? చేస్తాను అమ్మగారు. సరే, జీతం ఎంత ఇమ్మంటావు? చూసి అమ్మగారు, 1000 రూపాయలు. 1000 రూపాయల? ఏటమ్మగారు 1000 రూపాయలకి అంత తెగిరారు? 1000 రూపాయలే కదా అమ్మగారు నేను అడిగింది. నీ మొత్తానికి 200 ఎక్కువ. ఏటమ్మగారు అలాగంటారు? చూసి అమ్మగారు. సరే, మా కోడలతో మాట్లాడి నేను ఇస్తానులే. అలాగే అమ్మగారు, ఏటి మాట్లాడేసుకుంటాను. రేటు ఎక్కడన్నా పని దొరుకుద్దో లేదో. ఎంత ఇద్దామమ్మా? దాని మొక్కనికి 200 ఎక్కువ. ఇందాకడే చెప్పా కదా. 350 ఇద్దాంలే, పిల్లలు ఉన్నారంటుందిగా. సరే, నీ మాట కాదు నా మాట కాదు, 300 ఇద్దాం. సరే అయితే వెళ్ళి పిలువు. సరే. ఏగో అమ్మాయి, అమ్మగారు చెప్పండి అమ్మగారు. కష్టపడి, చాలా కష్టపడి మా అత్తయ్యని 300 జీతానికి ఒప్పుకిచ్చా. ఓలమ్మ, 300? పండుగ చేసుకో. ఓ, మీరిచ్చి 300తో కిస్మిస్ పండుగ, న్యూ ఇయర్ పండుగ, సంక్రాంతి పండుగ కూడా చేసేసుకోవచ్చు అమ్మగారు. సరే, నువ్వేం చేసుకుంటావేమో నాకు అనవసరం. కష్టపడి ఒప్పించినందుకు నీకు 250, నాకు 50 రూపాయలు. అలాగేనా అమ్మగారు? అమ్మగారు, మరి ఇప్పుడు ఏడు చేయమంటారు? మీరు ఇచ్చే 300కే. లోపలికి వెళ్ళి. అలాగేనా అమ్మగారు? ఏంటో ఈ జీవితం, 300కి పని చేయాల్సి అవుతుంది. ఓ అమ్మాయి. అమ్మగారు చెప్పండి అమ్మగారు. పేరేంటండి? లక్ష్మండి. లక్ష్మా? సరే అయితే నేను ఈలో పని చేసుకొని నేను కూరగాయలకి వెళ్ళి వస్తా. సరేనా అమ్మగారు? ఏ అమ్మాయి, అమ్మగారు చెప్పండి. ఏది? ఇప్పుడు
ఇప్పుడే ఇలా కూరగాయలు చౌక ధరలు వస్తున్నాయంటే వెళ్ళింది కొనుక్కోడానికి. సరే సరే అయితే నీ పని చూసుకో. ఆ, అమ్మయ్యా మా అత్తయ్య లేదంటే ఇప్పుడు ఇల్లంతా నాదే రాజ్యం. చేసేస్తుంది. అయ్యయ్యో బీరువా తెరిసిందేంటి? ఓలమ్మ, ఎంత ఓలమ్మో, డబ్బు. ఎంత డబ్బు! అందుకే మా అత్తయ్య అంత లావు అయిపోయింది. సరే కొన్ని తీసుకుని నేను కూడా లావు అవుతాం. హాయిగా బంగారు గాజులు చేయించుకోవచ్చు. ఓలమ్మో ఎంతో డబ్బు. ఓలమ్మో, ఇంత డబ్బు తీసుకుని నాకు 300 ఇస్తారు నా మొహానికి. ఈ హారం మీద భలేగుంది. భలేగుంటుంది టింగ్ నాకు. టింగ్ టింగ్. అమ్మో, ఇది సౌండ్ అవుతుంది. వెళ్ళిపో. లక్ష్మి, ఓ లక్ష్మి. అమ్మగారు చెప్పండి అమ్మగారు. సరే ఇగో కూరగాయలు పని అయిపోయిందా? అయిపోయింది అమ్మగారు. కూరగాయలు ఇగో. సరే, ఏం కూర ఉండమంటారు అమ్మగారు? టమాటా చిక్కుడుకాయ చేయి. సరేనా అమ్మగారు, మీరు వెళ్ళండి, కూర్చొని చేసి ఇచ్చేస్తాను వెంటనే. ఓలమ్మ నా బీరువా తలుపు తీసింది కోళ్ళ. ఓ కోళ్ళ, అత్తయ్య, రావాలి. అత్తయ్య. ఆశీస్సులు. నీ ఆశీస్సులు పక్కన పెట్టి బీరువా తలుపు తీసింది. ఓలమ్మో, ఇగో ఇది ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. పని అని ఇంటికి రావడం, ఇంట్లో ఏవో ఒకటి తీసుకెళ్ళిపోవడం. పిలువు అమ్మాయిని పిలువు. ఏ పనమ్మా ఇట్రా. ఓలమ్మ, దొరికిపోయినట్టు అమ్మగారు. ఏంటి అమ్మగారు? బీరువా తలుపులు తీసున్నాయి, కొత్తగా వచ్చింది నువ్వే. మర్యాద చెప్పు, పోలీసులకు అప్పచెప్తా. తెలిసిపోయింది, నేను హారం తీసినట్టు. మీరు ఎవరైనా చెప్పారా? అమ్మగారు, నేనే తీయలేదు అమ్మగారు. మా ఇంటికి కొత్తగా వచ్చింది నువ్వే. అమ్మగారు, నాకేటి తెలీదు అమ్మగారు. వీళ్ళని అడగండి, వీళ్ళు చూసారు. కాకపోతే మా అమ్మగారు, నేను చూడలేదు. మీ కాల్ చేసి చూడండి, కొత్త బంగారు కాదు ఎలా మెరుస్తానయో. రాలా. అత్తయ్య, క్షమించు. నేను తర్వాత మాట్లాడతా నీతో. మా ఇంటికి వచ్చింది కొత్తగా. మా ఇంట్లో ఉన్న విషయాలన్నీ తీసుకెళ్లి బయట పెట్టడానికా? అమ్మగారు, నువ్వు అలా వచ్చింది? కాదు అమ్మగారు. వద్దు, నువ్వు అసలు మా ఇంట్లో ఉండొద్దు. వెళ్ళు వెంటనే నువ్వు. అమ్మగారు, మీరు ఇచ్చే 300 జీతం నాకు ఇంకెవరు అమ్మగారు? సరే పో. సరేనా అమ్మగారు, ఇక్కడ అత్తయ్య, పని మీరు పోయింది. పదండి. ఏడు చేయాలి. సర్లే, ఇంకో చోటకి వెళ్దాం. అసలే అక్కడ డబ్బున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. షో, ఆహా, ఎంత బంగారం, ఎంత బంగారం. బేబీ, ఓ బేబీ, కమ్ హియర్. వస్తున్నాను మమ్మీ. బేబీ, మొన్న డైమండ్ నెక్లెస్ చేయించా కదా నీకు, ఎలా ఉంది? అది ఏం బాగాలేదు మమ్మీ, ఇంకా కాస్ట్లీది తీసుకుందాం. అవునా, సరే బేబీ, ఇవాళ ఈవినింగే వెళ్ళి తీసుకుందాం, సరేనా? అమ్మగారండి, అమ్మగారండి. బేబీ, ఎవరు వచ్చారు, వెళ్ళి చూడమ్మా. ఓకే మమ్మీ. ఏ, హూ ఆర్ యూ? ఏటి ఏం మాట్లాడుతుంది ఈవిడ? ఏట అమ్మగారు? ఎవరు నువ్వు? అమ్మగారు, పని కోసం వచ్చానండి. ఆగు, మా మమ్మీని అడిగి చెప్తాను. అలాగేనండి, ఎలాంటి? మమ్మీ, ఎవరు వచ్చారు మమ్మీ? రమ్మను బేబీ. కమ్ ఇన్. అమ్మగారు, ఉండాలండి. మమ్మీ, ఏం చేస్తున్నావు మమ్మీ? ఓ, నా ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుందా? అమ్మగారండి, మా ఫ్రెండ్ ఎక్కడో పని ఉందని చెప్తే 4 ఇళ్ళు కాదు అనుకొని మీ ఇంటికి వచ్చాను. మరి మీరే నాకు దారి చూపించాలి అమ్మగారు. మేము చాలా రిచ్ పీపుల్, యు నో. మాట్లాడు, డైమండ్స్ లా చూసుకోవాలి. మెరుగు పెట్టేస్తాను అమ్మగారు, ఒక రేంజ్ లో ఉంటది. నెలకి 1500 ఇస్తాను నీకు. ఓలం 1500 ఎన్నోడు కూరగాయలు కొనుక్కోవచ్చు అమ్మగారు. అలాగేనండి అమ్మగారు. నీతో మాట్లాడి మాట్లాడి మా బేబీ చాలా అలసిపోయింది. మాట్లాడాల్సిపోయింది. సరేనా అమ్మగారు? వెళ్ళి జ్యూస్ తీసుకురా పో. అమ్మగారు, అలాగేనా అమ్మగారు? బేబీ గారు, మాతో మాట్లాడి మీరు అలసిపోయారు, ఇదిగోండి. ఎంత పని చేసావే, నీ డర్టీ హ్యాండ్స్ తో నాకెందుకు తీసుకొచ్చావు? జ్యూస్ చేశాను అమ్మగారు. మమ్మీ, చూడు మమ్మీ, ఏం చేసిందో. ఎంత పని చేసావే, జ్యూస్ చేశాను ఎంత అమ్మగారు. పని చేసావే. అది జ్యూస్ అంటే అనిసలు అడుగుతావేడే. నేను జ్యూస్ చేసి తీసుకురమ్మని అంతే, అంతేగాని నీ డర్టీ హ్యాండ్స్ తో తీసుకురమ్మని చెప్పలేదు. దట్టియా గోరింటాకు పండి దట్టి హ్యాండ్స్ అంత పెట్టమ్మా. పోను మరి జ్యూస్ చేయమన్నారని తెచ్చాను. చేయకుండా ఎలా చేతులు తాకుండా ఎలా పట్టుకుంటారమ్మా? చెప్పండి మీరన్నా. మా ఇంట్లో ఉన్న వస్తువులు నీ జీవితం అంతా విలువ చేసినా సరిపో, అర్థమైందా? అమ్మగారు, మరి ఎలా చేయమంటారు అమ్మగారు? చేతులు పట్టుకోకుండా గ్లౌజ్ వేసుకుని చేయి. గ్లౌజులు ఒకసారి చేసి చూపించరా Shut up. మీ వెళ్ళిపో ఇంకా. సర్లే, ఏం చేస్తాం, ఎక్కడ ఏం కుదరట్లేదు. ఈ పని కూడా పోయింది. సర్లే, ఈ హారం లాభం మనకి. ఈ హారం తాకట్టు పెడితే ఎంత అవుతుంది అంటారు? ఇప్పుడు అసలే బంగారం రేట్ ఎక్కువ పెరిగింది. ఓరోరే ఇవ్వడ్రా బాబు నా. ఓ అమ్మో, ఆ అప్పు అన్న తీర్చుకుందామంటే ఆ అప్పు పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ అప్పు అన్న తీర్చుకుందాం అనుకుంటే ఫోన్ ఎత్తవే. ఫోన్ ఎత్తవే. ఈవిడొకరిది ఫోన్ ఎత్తవే. పని పాట లేకుండా ఇప్పుడు చేత ఫోన్. హలో హలో, అమ్మగారు చెప్పండి. హారం చాలా బాగుంది లక్ష్మి. హారమా? నీకెక్కడిది హారము? హారం కొట్టించేసింది నేనే కానీ ఇది. అమ్మగారు ఇచ్చేయండి అమ్మగారు, మీకు కావాలంటే వేరే ఇస్తాను అమ్మగారు. నీకు నీ హారానికి నా అప్పుకి ఇంక చెల్లుకు చెల్లు, నాకు ఫోన్ చేయొద్దు.
దొంగ మొహంది అప్పు ఇస్తాను అనుకొని హారం దొబ్బిసింది, కాస్ట్లీ హారం. సరేలే, ఏడ్చేస్తాం. అప్పు ఎలాగో తీరిపోయింది, ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవాలి, నేను బిర్యానీ తినాలి. సరేలే, వీళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారంటే ఆవిడ దేవుడి బిడ్డ, ఆవిడంత చేదస్తంగా ఉందో. వెళ్దాం. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరో వచ్చినట్టున్నారే, సరే వెళ్ళి చూద్దాం ఎవరు వచ్చారు. ఎవరమ్మా నువ్వు? అమ్మగారు దండాలండి. వందనాలమ్మా. మా ఫ్రెండ్ ఇక్కడ పని ఉందంటే 5-6 ఇళ్ళు కాదనుకొని మీ ఇంటికి వచ్చాను. అవునా ఎక్కడైనా అమ్మా? పని దొరుకుద్దా? సరే అమ్మా, లోపలికి రండి. ఫోన్ లీవ్డన్నా ఇంట్లోకి రానిచ్చింది. అమ్మగారు మరి జీతం ఎంత ఇస్తారండి? ఎంత ఇమ్మంటావమ్మా? మీరే చూసి ఇవ్వండి, నేను అడిగింది ఎవరు ఇవ్వట్లేదు. సరే, ఒక 3,000 సరిపోతాయమ్మా. ఓలా 3,000? పిల్లలకు ఫీజులు వెళ్ళిపోతాయి, ఇంట్లో సరుకులు ఏవి చూసి అమ్మగా చెప్పండి, ఏం చేయమంటారు చెప్పండి. చేసేద్దాం. కిచెన్లో కూరగాయలు ఉన్నాయి, తెచ్చి కట్ చేయమ్మా. అలాగేనా అమ్మగారు? ఇంతకీ నీ పేరేంటమ్మా? లక్ష్మండి. లక్ష్మ. సరే ఇదిగో నీకోటి. ఓ అమ్మగారు, కప్పు బలగా ఉంది, మీరు నాకు టీ తెచ్చిరేట అమ్మగారు? పర్లేదమ్మా, తీసుకొని తాగు. అబ్బా బలగా ఉంది అమ్మగారు, మీ చేత టీ బలి పెట్టారు. లక్ష్మి, ఓ లక్ష్మి, ఎవరు పిలుస్తున్నారమ్మా, వెళ్ళి చూడు. రావాలి బయటికి. నువ్వు నా బతుకు టీ కూడా తాగనివ్వట్లేదు. అమ్మగారు, అమ్మగారు మీరేంటి ఇప్పుడు వచ్చారు? నువ్వు ఏం చేసావు మర్యాద చెప్పు. నేనేం చేసిన అమ్మగారు? టీ మా తాగుతుంటే ఇంటికి వచ్చి మా కోడలు తప్పు చూపించావు, కానీ నువ్వు చేసిన తప్పు గురించి చెప్పావు అసలు. హారం తీసిన దొరికింది. అమ్మగారు అమ్మగారు ఈ నెలలో ఇచ్చేస్తాను. మర్యాదకి ఇవ్వు, లేదంటే పోలీసులు పిలిపిస్తా. అమ్మగారు పోలీసులు ఏదో గొడవ వినిపిస్తున్నట్టుందే, వెళ్ళి అమ్మగారు మళ్ళా చూద్దాం. మనకు పోలీసులు ఎందుకు అమ్మగారు? ఈ నెలలో ఇచ్చేస్తాను నాకు అమ్మగారు. ఇప్పుడే కావాలి. ఏమైందమ్మా, గొడవ పడుతున్నారు? మా ఇంటికి పని కోసం వచ్చి మా ఇంట్లో హారం దొంగతనం చేసిందమ్మా. అమ్మగారు ఈ నెలలో ఇచ్చేస్తాను, కొంచెం గడువు ఇవ్వండి ఇవ్వను అమ్మగారు. నేను, నాకు ఇప్పుడే కావాలి. టైం అడుగుతుంది కదమ్మా టైం కొంచెం. ఏమన్నా నువ్వు ఇస్తావా? ఎంత అవుతుందమ్మా? 2 లక్షలు అయింది. అమ్మో, 2 లక్షల. సరే ఆగండి ఇక్కడే. దొంగ నచ్చి మా ఇంటికి వచ్చి నాకు మా కోడలు ఫిట్టింగ్ పెట్టింది కాక ఇక్కడికి మళ్ళీ మంచితనంగా వచ్చావు నువ్వు. అమ్మగారు మై కూడిపోద్ది అమ్మగారు. అమ్మగారు అయ్యో, ఇచ్చేస్తాను అమ్మగారు. ఇదిగోండి మీ 2 లక్షలు. అమ్మగారు మీరెందుకు ఇస్తాను అమ్మగారు? పర్లేదమ్మా, ఇంకా ఆవిడకి మీకు అక్కర్లేదు అంత డబ్బు. పర్లేదులే అమ్మా, ఇంకా మీరు ఇంకెప్పుడు ఇబ్బంది పట్టమాకండి. ఇబ్బంది అయితే పెట్టాను, కానీ ఆ అమ్మాయిని మాత్రం మీరు నమ్మొద్దు. నిన్ను నమ్ముతారు లేళ్ళు. అమ్మగారు, నాకు తెలియక అడుగుతాను, నా కోసం మీరెందుకు ఇచ్చారు? పర్లేదులేమ్మా, నీ దగ్గర డబ్బులు లేవు, ఆవిడేమో టైం ఇవ్వని అంటుంది. నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఇద్దులే, నా దగ్గర ఉన్నాయి కదా, అందుకే ఇచ్చాను ఇప్పుడు. సరేనా అమ్మగారు, చాలా థ్యాంక్ అమ్మగారు. పర్లేదులే అమ్మా, దొంగతనం చేయడం తప్పు కదమ్మా. అప్పుడు ఏదో బుద్ధి గడ్డి తిని చేస్తాను అమ్మగారు. సరే, ఇంకెప్పుడు చేయమాక, ఎవరు అవసరాలు ఉన్నారో మనకు తెలియదు కదా, మనం అలా చేయడం చాలా తప్పు. అవును అమ్మగారు. ఎందుకంటే ఇప్పుడు నేను దేవుడి బిడ్డని కనుక నేను బైబిల్ చదువుతాను, ఎలాగో అలాగే చర్చ్కి వెళ్తాను కదా, అక్కడ మీరు నేర్చుకునేది ఏమనుకుంటున్నావు? మనం ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ఎవరిని మోసం చేయకూడదు, ప్రతి ఒక్కటి మనం జీవితంలో ఎలా నడుచుకోవాలి, దేవుడికి సంబంధించి మనం ఎలా జీవించాలి, ఇవన్నీ ఉంటాయి. సరేనా? నువ్వు ఇంకెప్పుడు ఇలా చేయమాక. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆ టైం ఇవ్వలేదు అనుకో, నా దగ్గర సమయానికి డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ పిల్లల్ని తీసుకొని నేను జైల్లో పడేసేది, నీ పిల్లల పరిస్థితి ఏమైపోయేదని ఊహించుకుంటున్నావు నువ్వు? నా పిల్లలు అమ్మగారు. సరే, ఇంకెప్పుడు దొంగతనం చేయకుండా మంచిగా కష్టపడి సంపాదించు, సరేనా? చేయను అమ్మగారు. మీరు రోజు బైబిల్లో చదివేది ఇదేటా అమ్మగారు? అవునమ్మా. అంతకు డబ్బులు ఇచ్చేయడమో? అలా కాదమ్మా, సహాయం అర్థించిన వాళ్ళకి మనం సహాయం చేయాలి, లేదా ఎవరైనా లోట్లో ఉంటే మనకు సహాయం చేయాలని అర్థం. అలాగేనమ్మా, నాకు నేర్పించండి బైబిల్. సరే, ఫస్ట్ బైబిల్ కాదు కానీ ప్రేయర్ చేసుకుందాం పద, ప్రేయర్ నేర్చుకుందాం. సరేనమ్మగారు. మోకాలు వేయాలి ఇప్పుడు? మోకాలు వేయాలి. సరేనమ్మగారు. కళ్ళు మూసుకోవాలి. సరేనమ్మగారు. స్కిట్ చూసారు కదండి, ఇక్కడ మనం 2 క్యారెక్టర్స్ చూస్తున్నాం. తిను ఉంది కానీ దేవుళ్ళలోనే ఉంది, దేవుళ్ళలో ఉన్నా కూడా తిను చేసేది ఏంటంటే లోకపరమైన ఆచారాలు, లోకపరమైన పనులు. మనం ప్రతిరోజు బైబిల్ చదువుకుంటాం, బైబిల్ చేస్తాం, అన్నీ చేస్తాం మనం దేవుడికి సంబంధించిన కార్యాలు. కానీ దాని ప్రకారం నడుచుకోవాలి, మనం ఇంకొకరు బోధించే ప్రకారం ఉండాలి. తిను నడుచుకుంటుంది, ఇంకొకరు బోధిస్తుంది. మనం కూడా మన తోటి వారికి బోధించాలి మన చేతిలో ఉన్న బైబిల్ని. ఇది ఇలాగా, ఈ బైబిలే కదండి మన జీవితం, మనం ఎలా నడవాలి, ఎలా బిహేవ్ చేయాలి, మన జీవితం పరిస్థితులు ఎలా ఉంటాయని మొత్తం బోధించేది. సో కనీసం ఇలా వాటి నుంచి అయినా మీరు మీ తోటి వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి బైబిల్ గురించి, ప్రార్థన గురించి, దేవుని గురించి పరిచయం చేయండి. ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరైతే అక్కరలో ఉన్నారో వారికి పరిచయం చేయండి. దేవుడు మీకు ఏదో ఒక అవకాశం ఇస్తారు పరిచయం చేయడానికి. వీళ్ళ ద్వారా పరిచయం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.